హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నేను నా లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది, నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం పనులు ఉంటాయనేది చెప్తున్నాను. మార్నింగే నేను 5:00కి లేసానండి. ఈరోజు మా హస్బెండ్ లేడు, తనుంటే తనకి హెల్ప్ చేస్తాను నాకు. సో నేను కిచెన్ అంతా నైటే క్లీన్ చేసుకున్నాను. సో హాట్ వాటర్ పెట్టాను ఒక స్టవ్ మీద ఎగ్స్ పెట్టాను. అలాగే రైస్ కూడా కడిగేశాను. పప్పు కూడా కుక్కర్లో వేశాను. మార్నింగే మా పిల్లలకి లంచ్ అనేది కట్టేస్తాను నేను. సో మళ్ళీ నాకు వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి వీలు కుదరదు. మళ్ళీ లంచ్ ఇవ్వడానికి సపరేట్గా ఏమీ వెళ్ళను. డైరెక్ట్గా స్కూల్ లీవ్ అయ్యాకనే తీసుకొని వస్తాను. హౌస్ వైఫే కదా అని అనుకోవచ్చు, కానీ హౌస్ వైఫ్కు ఉన్నంత బిజీ షెడ్యూల్ ఏ ఏ పొజిషన్లో ఉండదండి. హాలిడేస్ వచ్చినా, లీవ్స్ వచ్చినా ఇంకా పనులు ఎక్కువగా ఉంటాయి, కానీ సెలవు లేని ఒకటే పోస్ట్ హౌస్ వైఫ్ పోస్ట్. నేను నైటే కిచెన్ మొత్తం స్టవ్, గిన్నెలు అన్నీ కడిగేసేస్తాను. నేను మార్నింగ్ మొహం కడుక్కొని కిచెన్లోకి వస్తే కిచెన్ నాకు ఫ్రెష్గా కనిపించాలి. మా పాప కోసం బాక్స్ను రెడీ చేసేసాను మా ఇద్దరు పిల్లలకు. సో హాట్ వాటర్ని మేము ఈ కిచెన్లో పోస్తాము. వాటర్ బాగా బాయిల్డ్ అయ్యాయి. మార్నింగ్ పోస్తే ఈవినింగ్ వరకు వాటర్ అనేది హాట్గా ఉంటుందండి. సో పిల్లలకు ఎక్కువగా హాట్ వాటరే ఇస్తాను. మళ్ళీ ఈవినింగ్ ఒకసారి వాటర్ని బాయిల్ చేసి నైట్ అంతా ఉంటుంది మార్నింగ్ వరకు. సో మేము ఇది యూజ్ చేస్తామండి హాట్ వాటర్ పోయడానికి. పప్పు కుక్కర్ను స్టవ్ మీద పెట్టాను. వాటర్ని ఇందులో పోసేసి దీని మీద 3 లేయర్స్ లాంటిది ప్లేట్స్ అనేవి ఇస్తారు. 2 కప్స్ లాగా ఉంటుంది. సో ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. పిల్లలకు స్కూల్ ఉన్నప్పుడు మార్నింగ్ అయితే పరుగు అండి నా పరిస్థితి. మా హస్బెండ్ కూడా లేడు. మామూలుగా అయితే మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తాడు. ఇల్లంతా క్లీన్ చేసేసాను, ఊడ్చేసాను. నేను మార్నింగ్ హాట్ వాటర్ తాగుతాను. వాటర్ హీటర్ అనేది నీళ్ళల్లో వేసాను. తర్వాత ఇల్లంతా చిమ్మేస్తున్నాను. మార్నింగ్ లేస్తేనే పనులు అనేవి త్వరగా అవుతాయి. సో ఒక్కదాన్ని చేయాలి అంటే కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి. తర్వాత నేను చెత్తను మొత్తం ఒక కవర్లోకి వేసి చాటను కడిగేశాను. బయట కూడా క్లీన్ చేస్తున్నాను. మాకు బయట ప్లేస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. మా ఇంటికి 2 గడపలు ఉంటాయండి. సో ఇదేమో బ్యాక్ సైడ్ కిచెన్ దగ్గర ఉన్న సైడ్, ఇంకొకటి ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఇది వచ్చి ఫ్రంట్ సైడ్, హౌస్కి ఫ్రంట్ సైడ్. సో మొత్తం ఊడ్చేసుకోవాలి, లేకపోతే పిల్లలు అంతా తిరుగుతారు. సో నేను అందుకే మొత్తం ఊడ్చేస్తాను. ఇదేమో ఫ్రంట్ సైడ్ హౌస్కి. బయట కూడా మొత్తం ఊడ్చేసి చెత్త చాటలోకి ఎత్తి మళ్ళీ నేను చెత్త చాటను కడిగేస్తాను. సో ఇది బయట, గేట్ బయట. ఇంతకు ముందు చూపించిందేమో ఇంటి బయట, ఇది గేట్ బయట. సో ప్లేస్ ఎక్కువగా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా. సో పాసి కసు అనేది మనం ఇంటి ముందర ఉంచుకోవద్దు కదా. మార్నింగే లేచి నేను ఇదంతా క్లీన్ చేసేసి వాటర్ కొట్టేస్తాను. బకెట్లో వాటర్ పడుతున్నానండి. మనము బయట కానీ ఇంట్లో కానీ వాకిళ్ళు తుడుచుకునేటప్పుడు కొంచెం పసుపు, రాళ్ళ ఉప్పు, కర్పూరం వేసుకోవడం వల్ల ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటే పోతుంది. ఇదేమో నేను ఇంట్లోకి సపరేట్, బయట సపరేట్గా నేను వాటర్ అనేది పడతాను. మాప్ కూడా సపరేట్గా ఉంటుంది, ఇల్లు తుడిచే మాపు. ఈ బకెట్లో వాటర్ బయట చల్లుతాను. తులసి చెట్టుకు కూడా మగ్గుతో వాటర్ పోసాను. పైప్తో కూడా వాటర్ పట్టచ్చు, కాకపోతే ఎక్కువగా వాటర్ వస్తాయని నేను ఇలా మగ్గుతో నీళ్ళు అనేవి కొడుతున్నాను. సో బయటంతా ఎట్లా అయినా సరే ఒక 10 to 15 minutes వరకు పడుతుంది నాకు. సో ఇంటి ముందర మాత్రం ఈ విధంగా తూడ్చుకుంటున్నాను. బయట వాటర్ కొట్టేసి ఇంటి ముందర మాత్రం ఊడ్చేసుకొని తూడ్చుకుంటాను. వాటర్ అనేది ఏం కొట్టను.
ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు ఇలా ఈ విధంగా మొత్తం తూడ్చేసాను. బయట కూడా వాటర్ కొట్టాను. ఇంకా ముగ్గులు పెట్టాలి. ఇంకా మా పాప వాళ్ళు ఇట్లా కృష్ణుడి మ్యూజిక్ పెట్టుకుంటారు టీవీలో. మొత్తం బయట అంతా క్లీన్ చేసేసి ముగ్గులు వేస్తున్నాను. బయట శుభ్రంగా ఉంటేనే మనకు బాగుంటుంది. సో బయట ముగ్గులు వేసేసాను. ఇంకా ఇంటి ముందర కూడా వేసుకోవాలి. ఈ విధంగా బయట మొత్తం క్లీన్ చేసేసాను. గడపలు కూడా కడిగేసి రోజు డైలీ గడపలు కడుగుతానండి. మంచిది అంటారు కదా. సో తులసి చెట్టు ముందర ఈ విధంగా కుబేరుని ముగ్గు వేస్తే మంచిదనేసి నేను విన్నాను. సో మాకు కూడా మంచిగా అనిపించింది. మా పాప వచ్చి చూస్తుంది. ఈ విధంగా తులసి చెట్టు దగ్గర కూడా నేను బొట్లు పెట్టేశాను. ఇది కలమంద చెట్టు అండి. కలమంద చెట్టు కూడా నేను ఈ విధంగా చేస్తాను. సో గడపలు కడిగేసి ముగ్గులు పెట్టేశాను. ఇంటి ముందర కూడా ఇంకా ముగ్గులు పెట్టేశాను. ఇంకా బయట పని అయిపోయింది. ఇల్లు ఊడ్చేసాను కదా, ఇంకా ఇంట్లో తూడ్చేసుకుంటే సరిపోతుంది. ఇది అండి హౌస్ వైఫే అనేసి అనుకుంటాము, కానీ ఎన్ని పనులు ఉంటాయి. అంతకు మించిన బిజీ షెడ్యూల్ అయితే నాకు తెలిసిన వరకు ఏ రోల్లో ఉండదని నేను అనుకుంటున్నాను. ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇక బెడ్రూమ్ మొత్తం సర్దేశాను. ఇక మా పిల్లలు లేసారు. సో ఇల్లు మొత్తం ఇంకా తూడ్చేశాను. ఈ విధంగా ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఇంకా గుడ్లు ఉడికాయి, పప్పు కూడా ఉడికిపోయింది. మా పిల్లలకి ఇది బ్రేక్ఫాస్ట్ అండి. ఎగ్స్, బాదాము. మా పాప ఇంకా తీసుకుపోయి బ్యాగ్లో పెట్టుకుంటుంది. ఇంకా స్కూల్ డ్రెస్సెస్ అవన్నీ తీసాను, రెడీ చేసేసాను. స్కూల్కి ఇంకా టైం అవుతుంది. ఇంకా వాళ్ళకి తినబెడుతున్నాను. మార్నింగ్ ఎగ్ తింటారు. ఇందాక చూపించాను కదా, బాదాం, డేట్స్ అవి తింటారు. ఇంకా మాస్క్లు అవి పెట్టాను. ఈమెకు మాస్క్ పెట్టుకోవడం అలవాటు, లేనిదే పోదు. ఇంకా స్కూల్లో వదిలేస్తాను. మార్నింగే క్యారీ కట్టేస్తాను. ఇక వెళ్తున్నారు స్కూల్లోకి. వాళ్ళని వదిలేసి ఇంటికి వచ్చానండి. మా హస్బెండ్ వేరే ఊరికి వెళ్ళడం వల్ల నేనే వదిలేయాల్సి వచ్చింది. లేకపోతే తనే వదిలేసేవాడు. ఇంకా సింకులో కొన్ని గిన్నెలు ఉన్నాయి. వాటిని శుభ్రం చేసేసి గిన్నెల స్టాండ్లో పెట్టేశాను. ఇక దేవునికి దీపం పెడుతున్నానండి ఫ్రెష్ అప్ అయిపోయి. సో ఈ విధంగా పటాలన్నీ వారానికి ఒకసారి మా హస్బెండ్ కడుగుతాడు. ఇలా మేము చిన్న చిన్న రాగి చెంబులలో వాటర్ అనేది పెడుతూ ఉంటాము. శివుని దగ్గర ఒకటి, ఇంట్లో ఈశాన్య మూల ఒకటి పెడతాను. ఇలా పెడతానండి. వాటర్ పోసి పెడితే మంచిదనేసి శంఖంలో కొన్ని వాటర్ పోసి దేవుని ముందర పెడతాము. సో నేను ఇంకా ప్రమిదలో అనేది నేను దీపం పెడతానండి. ఎప్పుడు నేను వేరే దాంట్లో ఏదో చదివాను, ఆడవాళ్ళు పెడితే ప్రమిదలలో దీపాలు పెట్టాలి అనేసి. సో 3 వత్తులు వేసి ఏకహారతితో నేను దీపం అనేది వెలిగిస్తాను. అలా వెలిగిస్తే మంచిదని నేను ఎక్కడో చదివాను. యూట్యూబ్లో కూడా చూశాను. తెలిసినప్పటి నుంచి ఇలానే చేస్తాను. సో ఈ విధంగా 3 దీపాలు అనేది పెడతాను, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అన్నట్టు. సో నేను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి వేసేసాను పూజ అయ్యాక. ఇక నేను మరుసటి రోజుకి టిఫిన్ అనేది చేస్తున్నాను. దోశపిండికి పోస్తున్నానండి. 2 గ్లాసుల బియ్యం పోసి మినపప్పు, 1 గ్లాస్ మినపప్పు, అలాగే కొన్ని మెంతులు వేసి ఇలా మరుసటి రోజు పిండికి అనేసి నేను బియ్యంని నానబెట్టాను. ఇక నేను బార్లీ వాటర్ అనేది తాగుతానండి. ఇంకా టిఫిన్కి ఇడ్లీ చేశాను, ఇడ్లీ తింటున్నాను. ఇన్ని చేసినా మనం తింటేనే ఏమన్నా పని అనేది చేయగలము. ఇక మా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాను. ఇక వాళ్ళకి హోంవర్క్ అనేది చేపిస్తున్నాను.
వాళ్ళకి స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయడం అలవాటు. అలాగే ఇంకా వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ లాగా జావా అనేది ఇచ్చాను, స్వీట్ కార్న్ ఉడకపెట్టాను. అలాగే గ్రేప్ జ్యూస్ కూడా 6 o'clockకి గ్రేప్ జ్యూస్ ఇచ్చాను. మళ్ళీ ఈవినింగ్ దీపం పెట్టాను. దీపం పెట్టాక కొన్ని అక్షింతలు పూలు వేసి దండం పెట్టుకుంటే మంచిది. పప్పు చేశాను, ఇంకా వాళ్ళకి అన్నం పెడుతున్నాను. ఇద్దరికి బాక్స్లలో అన్నం పెట్టాను, ఇంకా వాళ్ళు తింటున్నారు. ఇది అండి నా షెడ్యూల్. రోజు ఏది లేకున్నా సరే ఇది మాత్రం నాకు తప్పదు, ప్రతి హౌస్ వైఫ్కి ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసే పనులు ఇవ్వండి. ఇంకా కొన్ని ఎక్స్ట్రా పనులు కూడా వస్తూ ఉంటాయి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఒక బూస్ట్ లాగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.